హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నవ్య. మేము ఎగ్జిబిషన్కి వచ్చామని ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నేను పెట్టాను, చూసే ఉంటారు మీరు. ఇది లాంగ్ వీడియో అనమాట. సో షార్ట్ వీడియోస్లో మొత్తం చూపించడం కుదరదు కదా గైస్, అందుకే ఈ లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. ఎంట్రన్స్లో రాగానే ఈ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్కి హైలైట్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అనమాట. సో కొంచెం అక్కడికి రాగానే కూల్గా ఉంది వెదర్ అనేది. నాకైతే మంచిగా అనిపించింది చూడ్డానికి కూడా. నేనైతే వెళ్ళి ఇక తెలిసిందే కదా క్రియేటర్స్ కష్టాలు, ఫొటోస్ వీడియోస్ కామన్ కదా గైస్. సో నేను కూడా వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను గైస్. నాకైతే కొంచెం సేపు అక్కడ నిల్చొని అలా కొంచెం ప్లెజెంట్గా అనిపించింది ఆ వాటర్ ఫాల్ దగ్గర. అప్పుడప్పుడు బయటకు అలా వెళ్తున్నాయి కదా, కొంచెం సరదాగా అనిపించేది, మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. సో అందుకే మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్కి మొత్తం చూపించి ఎక్స్ప్లోర్ చెయ్యి అని చెప్తున్నాను గైస్. ఇద్దరం కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాం గైస్. ఇలా దిగేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అప్పటికి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది. మళ్ళీ లేట్ అయిపోతుంది మొత్తం తిరిగేసరికి అని చెప్పేసి ఇక బయటకు వచ్చాం గైస్. ఇది తెలిసిందే కదా, ఈ స్టాల్స్ అన్నీ పెడతారు ఎగ్జిబిషన్లో. ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, వెరైటీ ఐటమ్స్ పెడతారు. గ్లాస్కి సంబంధించినవి కూడా పెడతారనమాట. సో నేను ఇక మొత్తం చూపిస్తున్నాను అనమాట, చూడండి. నాకైతే ఈ టాయ్స్ షాప్ బాగా నచ్చింది, ఎందుకంటే వెరైటీస్ ఆఫ్ టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, చిన్నపిల్లలు ఎలా ఉందో భలే క్యూట్గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఇక టాయ్ షాప్ నుంచి కొంచెం ముందుకు అలా వెళ్ళంగానే ఇక్కడ నాకు తెలిసిందే కదా లేడీస్ అంటే కదా షాపింగ్ పిచ్చే. సో స్టిక్కర్స్, క్లచెస్ అన్నీ ఉన్నాయి, చూస్తున్నాను. బట్ నాకైతే ఏది నచ్చట్లే గైస్. కాస్ట్ కూడా టూ మచ్ చెప్తున్నారు ఎగ్జిబిషన్లో, అయినా చూడకుండా వెళ్ళిపోం కదా, సో అన్నీ చూస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ క్లచెస్ కూడా చూస్తున్నాను, అన్నీ పెద్దగా ఉన్నాయి. నా హెయిర్ ఏంటంటే నా సిల్కీ హెయిర్ గైస్, నా హెయిర్కి తొందరగా ఆగదు, మొత్తం జారిపోతుంది పెట్టిన క్లిప్స్. అందుకే కొంచెం నేను స్ట్రాంగ్గా చూస్తాను అనమాట. ఇక్కడ ఇక చైన్స్ కూడా అవి కూడా ఉన్నాయి, చూస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక ఈవీ లైక్ అనిపించింది గైస్, బాగుంది చూడ్డానికి. బట్ నాకు ఎందుకు కలర్ లైట్గా అనిపించింది, సో తీసుకోలేదు. మా హస్బెండ్ కూడా చూపిస్తున్నాను అనమాట, నీ ఇష్టం తీసుకో అని చెప్పాడు. కానీ నేనే తీసుకోలేదు గైస్. మా హస్బెండ్ ఏదైనా తీసుకోనే చెప్తాడు, బట్ నేనే తీసుకోను, ఎందుకు అలా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాను, నాకు నచ్చదు అనమాట. సో తీసుకోలేదు. నెక్స్ట్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా వెరైటీస్గా అనిపించాయి. ఇయర్ రింగ్స్ అనేది నా దగ్గర అయితే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే లెక్కలేదు గైస్. అవి నేను పెట్టినవే పెడతాను. సో అందుకే ఇక తీసుకున్నా, ఇంకా మనీ వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇక్కడ కొంచెం సరదా గేమ్స్ కూడా పెట్టారు. సో ఎప్పుడు ఉన్న గేమ్సే కదా, నాకు కొంత ట్రై చేయాలనిపించలేదు. కొంచెం ముందుకి ఇక్కడికి రాగానే బెలూన్ షూట్ది కనిపించింది అనమాట. మా హస్బెండ్ ఆడుతా అన్నాడు సరదాగా, సరే ఓకే అన్నా నేను కూడా. ఇక మా హస్బెండ్ గన్ తీసుకున్నాడు షూట్ చేయడానికి. ఇక ఫస్ట్ షార్ట్కే బెలూన్ పగిలిపోయింది గైస్, నేను షాక్ అయ్యా. ఇక తర్వాత కూడా నెక్స్ట్ నన్ను ఆడుతావా అన్నాడు, సరే చూద్దాంలే ఫస్ట్ అయితే నువ్వు కానీ అని చెప్పాను. ఇక నెక్స్ట్ షాట్కి కూడా బెలూన్ పగలగొట్టాడు గైస్. ఇక నెక్స్ట్ నన్ను రమ్మని చెప్పాడు, నాకు చాలా భయం. ఇక ఫస్ట్ రాగానే నేను కూడా షూట్ చేశాను. ఒక్క దెబ్బకి 2 పీటలు అన్నట్టు ఒకటి కూడా ఇంకోటి కూడా పడిపోయింది గైస్. ఇక నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. అది బ్రెడ్లోనే ఇలా తింటారంట, నేను ఎప్పుడు తినలేదు, సో నాకు నచ్చగా వద్దులేని చెప్పేసా. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే స్టాల్ కనిపించింది. మా హస్బెండ్ పావ్ బాజీ ఆర్డర్ ఇచ్చాడు, సో అది తినేసామన్నమాట ఇద్దరం. ఇక్కడ నెక్స్ట్ చాట్ కూడా ఆర్డర్ ఇచ్చాడు, తింటున్నాం. చాట్ అయితే అంత బాలే గైస్. ఇక ఫుడ్ తినేసాక కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ అన్ని రైడ్సే ఉన్నాయి గైస్, పిల్లలకి పెద్దలకి అన్నీ సపరేట్ పెట్టేశారు ఈసారి. ఈ కొలంబస్ ఎప్పుడు ఎక్కేదే కదా, సో మేమైతే ఎక్కలేదు, ట్రై చేయాలని కూడా అనుకోలేదు. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో రైడ్స్ కనిపించాయి. సో ఇవన్నీ పిల్లలు అనమాట. సరే ఇవి కూడా చూపిద్దాంలే అని వచ్చేసాం. ఇదేంటంటే నాకు అంత ఐడియా లేదు గైస్, దీన్ని ఏమంటారు ఈ రైడ్ నేమ్. ఇదైతే నేను ఒకసారి తిరునాళ్ళ ఎగ్జిబిషన్లో ఎక్కాను గైస్. ఇటు సైడ్ రాగానే ఇంకంతా కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి గైస్. సరే చూపిద్దాంలే ఒకసారి అని చెప్పేసి ఇంక మామూలుగా వచ్చేసాను. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి ఇక బ్యాక్ వచ్చేసాను గైస్. ఇదంతా చూపించేసేసి, ఇదంతా ఇక్కడ బఠానీ మసాలా అదేదో ఉన్నాయి, బట్ నేనైతే పావ్ బాజీ తప్ప ఏం తినలే గైస్. ఈ బాల్స్ ఆడ భలే ఉంటుంది, చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ నేను కూడా ఆడాను. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కనిపించింది గైస్. వద్దు ఇప్పుడే ఫుడ్ తిన్నాం కదా, మళ్ళీ ఎక్కితే కడుపులో తిప్పుతుందని చెప్పి
ఎక్కలేదు. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు మా హస్బెండ్, చేసి కొడుతున్నాం. ఐస్ క్రీమ్ టేస్ట్ 50-50 నాకైతే యావరేజ్గానే అనిపించింది. సో ఇక్కడ కనిపించే 2 రైడ్స్లో ఏది ఎక్కుతామని అనుకుంటున్నారో గెస్ చేయండి. నేనైతే జైంట్ వీల్ అన్నాను. అసలు మా హస్బెండ్ ఏ రైడు వద్దని చెప్పాడు, ఇప్పుడే కదా ఫుడ్ తినింది వద్దు అన్నాడు. బట్ ఎగ్జిబిషన్కి వచ్చి రైడ్స్ ఎక్కకపోతే ఎలా గైస్. మేమైతే జైంట్ వీల్ ఎక్కలేదు, జైంట్ వీల్ ఉన్న పక్క దాంట్లో ఎక్కామన్నమాట. ఆ తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూడాలి గైస్. ఎక్కేటప్పుడు బాగానే ఉంది, ఏముంది సింపుల్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ పైకి వెళ్ళే కొద్ది చూడండి నా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో మీకే తెలుస్తుంది. లిటరలీ నాకైతే అసలు నిజంగా కిందకి చూడాలంటేనే చాలా భయం వేసింది గైస్. నేనేదో సింపుల్గా ఉంటుంది, జైంట్ వీల్ అంతా ఇదిగా ఉండదని చెప్పేసి ఎక్కిన గైస్. నాకైతే చాలా భయం వేసింది అనమాట. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. ఆ రైడ్ అయిపోయినాక నా పరిస్థితి మామూలుగా లేదు గైస్, కొంచెం కళ్ళు అయితే తిరిగినాయి. ఇక అంతే గైస్, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పటికే 9:30 అలా అయిపోయింది గైస్. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరిపోయాము. అంతే గైస్ ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గైస్.